హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఆస్పైరింగ్ టాపర్స్. ఈ రోజు వచ్చేసి మనం టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ సిరీస్ లో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, శ్వేత కెన్ డూ ఏ వర్క్ ఇన్ 4 days, గీత ఇన్ 5 days, లతా ఇన్ 10 days. ఇన్ హౌ మెనీ డేస్ 3 of them కంప్లీట్ ద వర్క్ టుగెదర్? శ్వేత వచ్చేసి ఒక పనిని 4 days లో కంప్లీట్ చేయగలదు, గీత వచ్చేసి 5 days లో, అండ్ లత వచ్చేసి 10 days లో కంప్లీట్ చేయగలదు అనమాట. సో వాళ్ళు ముగ్గురు కలిసి పని చేస్తే ఆ వర్క్ ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు అనేసి క్వశ్చన్ అడిగాడు. దాన్ని మనం సాల్వ్ చేద్దాం. ఓకే, శ్వేత వచ్చేసి 4 days, 5, గీత వచ్చేసి 5 days, లత వచ్చేసి 10 days. ఓకే, సో మనం ఇన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలదా అన్నప్పుడు మనకు టోటల్ వర్క్ తెలియదు, వాళ్ళు రోజుకి ఎంత ఎఫిషియన్సీ తో పని చేస్తారో అది తెలియదు. సో మనం కనుక్కుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఎల్సిఎం చేద్దాం. ఓకే, ఎల్సిఎం చేస్తే టోటల్ వర్క్ వస్తుంది అనమాట. ఎల్సిఎం వచ్చేసి 20. ఓకే, ఎఫిషియన్సీ వచ్చేసి 5, 4, 2. ఓకే, ఇదేంటంటే ఎల్సిఎం, ఇది టోటల్ వర్క్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టోటల్ వర్క్ ని ఓకే శ్వేత వచ్చేసి 4 days లో కంప్లీట్ చేస్తుంది. ఓకే, 4 days లో కంప్లీట్ చేస్తుంది అన్నప్పుడు డైలీ 5 ఎఫిషియన్సీ తో పనిచేస్తుంది. డైలీ 5, అలా 5 days పని చేస్తే 20 వర్క్ ని కంప్లీట్ చేస్తుంది అనమాట. అదే విధంగా 4 ఎఫిషియన్సీతో గీత వచ్చేసి 20 units వర్క్ ని 5 days లో కంప్లీట్ చేస్తుంది. అదే విధంగా లత వచ్చేసి 2 ఎఫిషియన్సీ వర్క్ తో ఓకే టోటల్ వర్క్ 20ని 10 days లో కంప్లీట్ చేస్తుంది అనమాట. సో ఈ ముగ్గురు ఎఫిషియన్సీ అంటే వీళ్ళు వన్ డేలో పనిచేసే ఎఫిషియన్సీ. ఓకే, 1 day ఎఫిషియన్సీ. ఓకే, ముగ్గురు కలిసి పనిచేస్తే ఎన్ని రోజుల్లో 20 units వర్క్ ని కంప్లీట్ చేయగలరు అనేసి క్వశ్చన్ అనమాట. ఓకే, 4, 6, 11. ఓకే, టోటల్ ఎఫిషియన్సీ, టోటల్ వర్క్ 20, 11 ఎఫిషియన్సీ తో ముగ్గురు పనిచేస్తున్నారు. ఓకే, 1, 9/11. ఓకే, ఇంత టైంలో వీళ్ళు ముగ్గురు కలిసి పని చేయగలరు అనమాట. సో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలా వాల్యూస్ డేస్ ఇచ్చినప్పుడు ఓకే టోటల్ వర్క్ కనుక్కోవాలి. అది ఎంత ఎల్సిఎం చేయాలి. ఓకే, ఫస్ట్ ఎల్సిఎం చేయాలి. ఓకే, ఎల్సిఎం చేస్తే టోటల్ వర్క్ వస్తుంది. ఓకే, టోటల్ వర్క్ ని డివైడెడ్ బై ఈ వాల్యూతో ఎన్ని డేస్ లో కంప్లీట్ అవుతుందో మనం డివైడ్ చేస్తే డైలీ వాళ్ళ ఎఫిషియన్సీ మనకు వాల్యూ వస్తుంది అనమాట. ఓకే, అంటే ఒక రోజులో వాళ్ళు ఎంత పని చేయగలరు అనే ఎఫిషియన్సీ మనకు తెలుస్తుంది. ఓకే, ఎఫిషియన్సీ, ఈ ముగ్గురు ఎఫిషియన్సీని యాడ్ చేసి ఈ టోటల్ వర్క్ ఎంతైతే ఉందో వాటిని డివైడ్ చేస్తే మనం ఎన్ని రోజుల్లో ఆ ముగ్గురు కలిసి పని చేస్తే ఆ వర్క్ కంప్లీట్ అవుతుందో ఆ వాల్యూ వస్తుంది అనమాట.